దీంట్లో షార్ట్గా GO36 GO16 గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా GO36 సంబంధించిన సమాచారం. జనవరి 8, 1969లో తొలి తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ దీక్షకు దిగడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. ఆయనతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కవిరాజమూర్తి కూడా దీక్షలో పాల్గొనడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ శ్రీ కవిరాజమూర్తి కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ దీక్షకు దిగిన తర్వాత 10 డేస్లో జనవరి 18న ఈ ఉద్యమం ఉధృతం కావడంతో అప్పటికి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జనవరి 8న దీక్షకు దిగితే జనవరి 18న తన అధికార నివాసమైన ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఆల్ పార్టీ అకార్డీస్ అన్ని పార్టీల ముఖ్య నేతలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జనవరి 21వ రోజున జనవరి 21వ తారీఖున GO36 జారీ చేయడం జరిగింది. ఈ GO36 ప్రధానంగా ఉన్న విషయం ఏంటంటే నాన్ ముల్కీలను ఫిబ్రవరి 28, 1969 లోపు బదిలీ చేయాలని, ఆంధ్రాలో ఖాళీలు లేకుంటే అదనపు ఉద్యోగాలు సృష్టించైనా వారిని నియమించాలని ఈ GO36లో సారాంశం ఇవ్వడం జరిగింది. ఇంకా GO36 అమలు బాధ్యతలను 2 ఆఫీసర్లను నియమించడం జరిగింది. GO36 అమలు బాధ్యతల కొరకు 2 ఆఫీసర్లను నియమించడం జరిగింది. శ్రీ ఐజే నాయుడు ఐఏఎస్, అదేవిధంగా శ్రీ ఆర్ విఠలరావు ఐఏఎస్. శ్రీ ఐజే నాయుడు హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించి శ్రీ ఐజే నాయుడు ఐఏఎస్ తీసుకుంటాడు, దానికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు. అదేవిధంగా ఆర్ విఠలరావు సంబంధించి జంట నగరాల మీద మిగతా తెలంగాణ జిల్లాల్లో ఉన్న అన్ని కార్యాలయ ఉద్యోగాల నుంచి తొలగించబడిన నాన్ ముల్కీలను ఆంధ్ర ప్రాంతంలో చేర్చుకునే విధంగా ఈయన శ్రీ ఆర్ విఠలరావు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది GO36 రావడానికి. అయితే ఇప్పుడు 610 GO పరిస్థితి చూద్దాం. ఇక 610 GO పరిస్థితి వస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే నాన్ ముల్కీలు వాళ్ళకి సంబంధించిన ఏది ఇంప్లిమెంటేషన్ జరగలేదు 1984 వరకు కూడా. ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిందాక కూడా. అయితే ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. 73లో ఉన్నటువంటి 6 సూత్రాల పథకం కావచ్చు, 1975లో జారీ అయినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు కావచ్చు, ఈ రెండు కూడా మళ్ళీ అమలు కాలేదు. వాటి పరిస్థితి ఏంది, తెలంగాణలో ఉద్యోగాలు పొందిన స్థానికేతరుల గురించి అధ్యయనం చేయడానికి మళ్ళీ ఒక ఆఫీసర్స్ కమిటీ నియమించడం జరిగింది ఎన్టీఆర్ గవర్నమెంట్. ఆ ఆఫీసర్స్ కమిటీలో ప్రధానంగా జయభరత్ రెడ్డి, ఆయనతో పాటు అమర్నాథ్ ఉమాపతి సభ్యులుగా ఈ కమిటీ వేయడం జరిగింది. అయితే ఈ కమిటీ 36 పేజీల నివేదికలో పరిస్థితులను చర్చించడం జరిగింది. అదేవిధంగా 84 తర్వాత 85లో ఈ కమిటీ నివేదిక ఇంప్లిమెంట్ కాకపోవడంతో వాస్తవమా కాదా, ఈ కమిటీపై ఇచ్చిన నివేదిక వాస్తవమా కాదా అని మళ్ళీ 85లో సుందరేషన్ కమిటీ వేయడం జరిగింది. ఈ సుందరేషన్ కమిటీ, ఈ జయభరత్ రెడ్డి కమిటీ, 84లో ఉన్నటువంటి జయభరత్ రెడ్డి కమిటీ, 85లో ఉన్నటువంటి సుందరేషన్ కమిటీ, ఈ రెండింటి సిఫార్సుల మేరకు 1985 డిసెంబర్ 30వ తారీఖున GO16 విడుదల కావడం జరిగింది. GO16 విడుదల కావడం, ఈ GO16 1986 మార్చి 31 లోపు అమలు కావాలని జీవోలోనే ఉంది. 1976 అక్టోబర్ 18 నుండి 5-6 జోన్లలో జోనల్ తరగతి సంబంధించిన ఉద్యోగాలు, జిల్లా నియామకాలకు సంబంధించిన ఉద్యోగాల్లో వ్యతిరేకంగా ఎవరైతే నియమితులయ్యారో తెలంగాణేతరులందరినీ కూడా 1986 మార్చి 31 నాటికే వెనుకకు పంపాలని ఈ GO16లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో GO16 కూడా అమలు కాకపోవడం, 2001లో మళ్ళీ GO16 మీద గిరిగ్లాన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత 2004లో మళ్ళీ గిరిగ్లాన్ కమిషన్ GO16 విషయంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన విషయాలను పేర్కొనడం జరిగింది. ఇది GO16 పూర్వ పరాలకు సంబంధించిన సమాచారం. అదేవిధంగా GO36 సంబంధించిన పూర్వపర సమాచారం.